టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల మీద పూర్తి స్థాయిలో దుమారం రేగుతుంది. ఇది టీడీపీ బీజేపీల మధ్య కొంత వివాదాన్ని కూడా సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి మాధవీలత మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దాని మీద తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి యామిని ఉన్నారు. మేడం చెప్పండి మేడం, ఏదైతే మాధవీలత మీద జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు మీరు? ఒకటి మన సంస్కృతి కాదు న్యూ ఇయర్ చేసుకోవడం అనేది, అంటే హిందూ సాంప్రదాయం ప్రకారము. అలానే ఇంకొకటి, ఒకవేళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎవరైనా చేసుకోవాలని అనుకుంటే ఓన్లీ ఫర్ లేడీస్ అని చెప్పని పెట్టారు. ఎవరు? జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కొడుకు జేసీ అస్మిత్ గారు ఇప్పుడు తాడిపత్రి ఎమ్మెల్యే లాగా ఉన్నారు. నేను కానీ ఆవిడ కానీ మాట్లాడింది ఏంటంటే, ఇప్పుడు రాత్రి 12 గంటల వరకు ప్రోగ్రామ్స్ పెట్టారు, బాగానే ఉంది, అది కూడా ఓన్లీ ఫర్ లేడీస్ అన్నారు. కానీ అక్కడికి వచ్చినటువంటి ఫుడ్ కోర్ట్లో సర్వ్ చేసే వాళ్ళందరూ మగవాళ్ళు ఉంటారు కదా సార్, అది పక్కన పెడితే అర్ధరాత్రి పూట అంటే ఏం జరుగుతుంది? చాలామంది రోడ్లపైన తాగి పార్టీలు చేసుకొని తిరుగుతున్న మగవాళ్ళు ఉంటారు. మరి వీళ్ళకి ఇళ్ళకి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే అక్కడ పార్టీలో కానీ మరి రక్షణ ఎవరు బాధ్యత వహిస్తారని మాత్రమే క్వశ్చన్ చేశాము. దానికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి నచ్చకపోతే ఆయన కొంచెం వేరే విధంగా చెప్పొచ్చు. ఒక పక్క మహిళల స్వేచ్ఛ, మహిళల కోసం, మహిళల ఎంజాయ్మెంట్ కోసం అని అనుకుంటూ సాటి మహిళల్ని అలాగే దుర్భాషలాడుతూ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడానికి ఆయనకు హక్కు ఎవరు ఇచ్చారు? అంటే ఒక మహిళ, ఆయన సుదీర్ఘకాలంగా రాజకీయ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ప్రెజెంట్ మున్సిపల్ చైర్మన్ లాగా ఉన్నారు. కనీసం మహిళల్ని ఏ విధంగా సంబోధించాలని కూడా వయసు పెద్దగా ఉంది కదా, మరి కొంచెం ఆచితూచి మాట్లాడుంటే కాస్త సభ్యతగా ఉండేది. అలా కాకుండా బీజేపీ పైన పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసేసి, లేదంటే మమ్మల్ని అడిగాము ప్రశ్నించిన వారిపైన ఈ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది ఖచ్చితంగా మహిళా సమాజం మొత్తం తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. ఎవరైనా సరే ఇటువంటివి నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి, దానికి వేరే పద్ధతి ఉంటుంది. ఇంత అవసరం లేదు కదా, ఇన్ని మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అంటే ఇప్పుడు తాడిపత్రి మహిళా కౌన్సిలర్లు కూడా ఏదో మాధవీలత మీద అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు, ఎలా చూడొచ్చు? ఇప్పుడు వారి నాయకుడిని అన్నారు కాబట్టి, లేదంటే వాళ్ళు వాళ్ళ అధికార బలం చూపిస్తున్నారేమో కానీ అన్నదంటే తప్పే ఉంది. మేము ప్రశ్నించకూడదా? ఇంకంటే ఈ రాష్ట్రంలో ఎవరు వాళ్ళని ప్రశ్నించకూడదా? అలా ఏం లేదు కదా, ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది కదా, రాజ్యాంగం కల్పించింది కదా. లేదు ఇది మాకు అనిపించింది మేము చెప్పాము, దాంట్లో తప్పే ఉంది, నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి, అంతే కదా. దానికి ఇలాంటి ఉంది కదా నేను కేసులు పెట్టుకుంటానంటే, అవును ఇప్పుడు చట్టం ఉంది, చట్టానికి అన్నీ తెలుసు కదా, దాని తగ్గట్టుగానే వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు. మేమైతే ఏం తప్ప ప్రశ్నించలేదు. మహిళల రక్షణ కోసం మాట్లాడడం అనేది తప్పు అని వారి దృష్టిలో అనిపిస్తే మేము చేయగలిగిందేం లేదు. సో ఫైనల్గా ఇంకొకటి చెప్పండి మేడం, ఏదైతే ఇలాగ సినిమా వాళ్ళు బట్టలు ఎప్ప తీసుకొని తిరిగే వాళ్ళు ఇలాంటి వాళ్ళకంటే కూడా బీజేపీ వాళ్ళు మంచి వాళ్ళని ఏదైతే ఆ పార్టీ ప్రతినిధులుగా పెట్టుకుంటే బాగుంటుంది అని కూడా ఆయన ఒక మాట అంటున్నారు. ఎప్పుడైతే ఆ రకంగా అంతటి నీచమైనటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడారో నాకు తెలిసి వారి వయసు తగ్గట్టుగా అప్పుడే విలువని తగ్గిపోయిందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అటువంటి వ్యక్తులు మాటల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా జాతీయ పార్టీ ఒక సిద్ధాంతంతో మేము పనిచేసేటటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశ రక్షణ కోసము, ధర్మాన్ని, దేశాన్ని కాపాడడం కోసము, వికసిత్ భారత్ కోసము మేము ఎంత ప్రయత్నం చేస్తున్నామో మాకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు మా పార్టీలో ఎవరిని తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళని తీసుకోవాలని మాట్లాడితే వారి మాటలకు పెద్దగా విలువ ఇవ్వక్కర్లేదు, మనం పట్టించుకోక్కర్లేదు. ఫైనల్గా మీరు జేసీ ప్రభాకర్ రెడ్డికి ఏం చెప్తారు? కొంచెం పెద్దవారు వయసులో మీలాగా మేము మాట్లాడడానికి పెద్ద సమయం ఏం పట్టదు, కాకపోతే మాకు సంస్కారం అడ్డొస్తుంది, మీరు కూడా వయసు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలు అయితే మాత్రం అభ్యంతరకరంగా ఉన్నాయి. ఎందుకంటే మహిళలుగా ఏదైతే మహిళల రక్షణ కోసం తాము మాట్లాడామో అదే విషయంగా ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఆయన మంచిగా మాట్లాడితే సరిపోతుంది, కానీ అసభ్యంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అలాగనే బీజేపీ అనేది జాతీయ పార్టీ, సో ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతల గురించి ఆయన మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అది ఆయన సూచించాల్సినటువంటి అవసరం లేదు, ఆయన వయసుకు తగినట్లు మాట్లాడితే బాగుంటుందని చెప్తున్నారు.